పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్దం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. పాక్ కంటే భారత సైన్యమే బలంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో 4,500 మంది సైనికులు, అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పారిపోయారు. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్డ్ అయిన వాళ్లని మళ్లీ పిలిపిస్తోంది. దాదాపు 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ సైన్యంలో చేరేందుకు కొత్త తరం యువత ఉత్సాహం, ఆసక్తి చూపటం లేదని ఆ దేశ జర్నలిస్ట్ జావేద్ చౌదరి అన్నారు. గత 10 నుంచి 15 ఏళ్లుగా పాకిస్తాన్ సైన్యం ప్రతిష్ట క్షీణించిందని, అందుకే కొత్త తరం యువత ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ పదవి విరమణ చేసిన సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోవటం ప్రారంభించింది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు సమీపంలో మోహరించేందుకు రిటైర్డ్ సైనికులను వెనక్కి పిలుస్తోంది. ఇక పాక్ లో కొత్త సైనిక నియామకాలు జరగటం లేదు. కనీసం వాళ్లకు జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. అందుకే రిటైర్డ్ సైనికుల వైపు మొగ్గు చూపుతోంది. మరోవైపు ఇప్పటికే పాక్ లో 4,500 మంది ఆర్మీ కమాండర్లు, సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు.